15 రోజులు మాసం అంటే 30 రోజులు మండలం అంటే 41 రోజు వస్త్రం అంటే 12 నెలలకు వస్త్రం అంటారు ఏరేడు కొన్ని రోజులు గడుస్తున్నదో అటువంటి ఇక ఒకనాడు దినం ఉంది అరే పెద్దలకు వస్తున్నది రఘువరమా పెద్దల వాసన రఘువరమా బరలకు వస్తున్నది రఘువరమా బతుకమ్మ పండుగ రఘువరమా పెద్దలకు వస్తున్నది పెద్ద రవాస బరలకు వస్తున్నది బతుకమ్మ పండుగ అందరికి వస్తున్నది తొలి ఏకదాసి అడవిలో గట్ట ఉందే పెద్దలకు వస్తుంది పెద్దరామ బాళ్ళకు వస్తుంది బతుకమ్మ పండుగ కానీ ఆడోళ్ళ పండుగ ఒకటి ఉంటది ఏం పండుగ అంటే 60 ఏళ్ళ ముసలమ్మ గాని అవ్వగారింటికి పీలిస్తే పోయే పండుగలు అన్ని ఉంటాయి కానీ పిలవకున్నా పోయే పండుగలు కొన్ని ఉంటాయట పిలవకున్నా పోయే పండుగలు ఏం పండుగలవా ఏం పండుగలవా చెప్పు అడవిలో బతుకమ్మ పండుగ ఏం పండుగ పోవచ్చు బతుకమ్మ పండుగ ఆడవిల్లలు తల్లిగారి ఇంటికి పోవాలంటే చెప్పని పండుగ ఏం పండుగపోతారు జరా ఏంది నువ్వు అడవిలో అమ్మ వాళ్ళు అడుగుతున్నాగు నిజంగా మగ పిల్లగారు నరసింహుడు పెద్దవాళ్ళ ముచ్చట పెడుతున్నాడు నరసింహుడు గాయన ఏం ముచ్చట పెడుతున్నా రాకెట్ల పుణ్యానికి ఏ అడవిలను అన్నదమ్ములు రమ్మని చెప్పరు బొట్టు పెట్టి చెప్తారు ఏం వెళ్తుంది మార్గాలు పెడుతుంది కూర్చోండి ఏడ వంతలేవా నీకు బాగా నా తొడవనే ముక్కుంది మరి 60 ఏళ్ళ పెద్ద మనిషి గాని ఆగో ఈ అటువంటి కనుకనేమి ఈ పల్లెపాడు లోపల అన్నగాళ్ళు 6 ఆటలు కోసి సగమూరు విందు పోయిన పెట్టి అడవిళ్ళను విలువపోతే అడవిళ్ళు వస్తుందా రేపటి కల్లా కాడ గజ్వెలి కడవల కన్నా కనబడితే ఏమవ్వమో ఉన్న మీ అన్నగాళ్ళు పెద్ద పండుగ చేసి నువ్వు కనబడిపోతే ఈ పండుగ లోపలంటే ఆడవిల్లు ఏమంటది మా అన్నగాళ్ళు నన్ను మరిసేపోయినరు అయినా మా వదినలు సార్లేవా వాళ్ళ సార్లు కోళ్ళు బుక్కినాయా కొంగలు బుక్కినాయా అంటారు